రైట్ ఇక అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తుల సందడి వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, అక్కడ భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది? పూజా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ఠ విగ్రహ సందర్భంగా తిరుపతిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో అన్నమయ్య నగర సంకీర్తన కార్యక్రమం కొనసాగుతుంది. మనం ఇప్పుడు చూడవచ్చు, అన్నమయ్య ఏదైతే కలిగ వెంకటనాథుడి మీద లాగానే అదేవిధంగా అన్నమయ్య శ్రీరాముని మీద కూడా వందలాది సంకీర్తనలు రచించిన నేపథ్యంలో నిరంతరం 24 గంటల పాటు సంకీర్తన యజ్ఞం అన్నమయ్య కళాకారులతో పాటు అన్నమయ్యచార్య ప్రాజెక్టు టీటీడీ సంకల్పించింది. ఇందులో భాగంగా సుమారు 350 మంది కళాకారులు తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి తిరుపతికి చేరుకున్నారు. ముందుగా వీరి ర్యాలీ టీటీడీ పరిపాలనా భవనం వద్ద నుంచి కోదండరామస్వామి ఆలయంలో మాడవీధుల మీదుగా అన్నమయ్య విగ్రహాన్ని ఊరేగింపు తర్వాత నేరుగా అన్నమయ్య ప్రాజెక్టు వద్దకు వెళ్తారు. అక్కడ సుమారు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి రేపు 11 గంటల వరకు 24 గంటల పాటు నిరంతరంగా అన్నమయ్య సంకీర్తన నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దాంతో పాటు పూర్తి స్థాయిలో అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. అన్నమయ్య కళాకారులను వివిధ ప్రాంతాల నుంచి పిలిపించారు. సరే, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమం? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ కార్యనిర్వహణాధికారి గారు, శ్రీ సంయుక్త కార్యనిర్వహణాధికారి గారు, అలాగే స్థానిక కళాకారులు, స్థానికేతర కళాకారులు అందరూ కలిసి ఈరోజు పరమ పవిత్రమైన సంకీర్తన అఖండ గాన యజ్ఞాన్ని జరుపుకుంటున్నాము. అన్నమాచార ప్రాజెక్టులో అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ప్రతిష్ఠ సందర్భంగా అక్కడ జరిగే లగ్నానికి, అభిజిత్ లగ్నానికి ఇక్కడ అన్నమాచార ప్రాజెక్టులో జ్యోతి ప్రజలు ప్రారంభించి నిర్విరామంగా 24 గంటలు సంకీర్తనలు పాడుకుంటూ స్వామివారి కృపకు పాత్రలు అవుదాము. ప్రతి ఒక్కరు యొక్క పండుగలో అన్నమయ్య శ్రీరాముని మీద కూడా సంకీర్తనలు రాశాడు. చాలా సంకీర్తనలు రాశారు. అద్భుతమైన రాముడు రాఘవుడు రవికులుడితడు, రామభద్ర రఘువీర రవివంశ తిలక, రామ దశరథ రామ, చాలా సంకీర్తనలు రాముల వారి మీద అన్నమాచార్యుల వారు రచించారు. ఆ సంకీర్తనలన్నీ కూడా ఈరోజు అఖండ గానంలో ప్రతి ఒక్క కళాకారులు పాడి వినిపిస్తారు ప్రజలకు. మొత్తం మీద ఈరోజు ఈ ప్రాసెస్ సుమారు 1 గంట పాటు కొనసాగనుంది. ఈ ఊరేగింపు పూర్తయిన తర్వాత కళాకారులు అందరూ నేరుగా అన్నమాచార్య కళా భవనానికి చేరుకుంటారు. అక్కడ 24 గంటల పాటు నిత్య సంకీర్తన నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం ఊరేగింపుగా పెద్ద ఎత్తున అన్నమాచార్య కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటూ వారంతా స్వామివారి ఏదైతే శ్రీరామ ప్రతిష్ఠ సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు టీటీడీ ఇప్పటికే 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపించింది. అక్కడ శ్రీవారి ప్రసాదంగా శ్రీరామ భక్తులకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డితో పాటు ఒక బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. వీరంతా శ్రీరామ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇంతకు మునిపే వారం రోజుల నుంచి తిరుపతిలో అన్నమాచార్య కళా బృందాలతో పాటు మరోవైపు హనుమాన్ చాలీసా 1 సార్లు పఠన కార్యక్రమం కూడా పూర్తయింది. మొత్తం మీద ఈ కార్యక్రమాలతో పాటు మరోవైపు తిరుపతి నగరంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రతి దేవాలయంలోనూ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో స్థానికంగా ఉన్న భక్తులు పాల్గొని శ్రీరామ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. ఈ ప్రాసెస్లో మరికొంతమంది భక్తులు ఎక్కడికెక్కడ యాడై అదేవిధంగా స్వామివారి ఏదైతే అన్నమయ్యకు కర్పూర నీరాజనాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమాలతో పాటు టీటీడీ ధర్మగిరి వేద పాఠశాలలో కూడా వేద పారాయణాన్ని నిరంతరం ఏదైతే ప్రతిష్ట పూర్తయ్యే వరకు కొనసాగడానికి ఏర్పాట్లు తీసుకుంది. ప్రియా, ఓవర్ టు స్టూడియో. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.